మాటలు, జెలెన్స్కీతో పాటుగా వచ్చి వైట్ హౌస్లో మాట్లాడిన మాటలు. కానీ ట్రంప్ మాత్రం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళందరినీ కొట్టిపారేస్తూ జెలెన్స్కీ కొన్ని సలహా సూచనలు ఇచ్చాడంట. ఇక చివరిగా మిగిలింది జెలెన్స్కీ, ట్రంప్ అండ్ పుతిన్ భేటీయే. ఈ ముగ్గురు భేటీ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశం ఉంది. సో ఈ ముగ్గురు భేటీ త్వరలోనే జరగబోతోంది అని కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. యుద్ధం ముగిసినట్టేనా అనే రకంగా కొన్ని చర్చలు అయితే మొదలయ్యాయి. సో అనవసరంగా నాటో అండ్ యూరోపియన్ యూనియన్స్ వచ్చి ఉక్రెయిన్ని మరింతగా రెచ్చగొట్టి ఉక్రెయిన్కి లేనటువంటి ఒక వెన్నుదన్నుని, అసలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కానటువంటి ఒక వెన్నుదన్నుని కల్పించి కావాలని యుద్ధానికి దిగాలని ఒక ప్రోద్బలం చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో యుద్ధం ముగించడానికి ముందుకు రావాలంటూ ట్రంప్ ఆఫర్ చేస్తే జెలెన్స్కీతో పాటు వీరంతా అక్కడికి చేరుకున్నారు. సో 3.5 ఏళ్ల యుద్ధం వల్ల ప్రపంచం అలసిపోయింది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేస్తాను, మన ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం, త్వరలోనే పుతిన్ను కూడా మరోసారి పిలిచి రమ్మంటానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారట. మేము యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నామని జెలెన్స్కీ కూడా అన్నారట. సో యుద్ధం వల్ల మా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి జెలెన్స్కీ అంటే, పుతిన్ పెట్టిన డిమాండ్లు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి జెలెన్స్కీ మాట్లాడుకొచ్చారట. ముందుగా ట్రంప్ పుతిన్ పెట్టిన డిమాండ్లు ఏంటో అని కూడా ఆయన జెలెన్స్కీ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఒకసారి నిన్న వైట్ హౌస్ వేదికగా భేటీ సమయంలో వారంతా కూడా ఒకే వేదికపై నిల్చొని వారంతా మాట్లాడడం, లేకపోతే అక్కడ మీడియాను అడ్రస్ చేయడం చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. Keeping in Ukraine since your first day in the administration, what would you say to the Ukrainian people right now who are suffering under the Russian attacks and hoping that the American people will stand with them? Well, I know Ukrainian people. I've known many over the years. They're great people. They're smart. They're energetic. They love their country. I mean, they love their country, and we want to get this war ended. That's all I can do. I love the Ukrainian people, but I love all people. I love the Russian people. I love them all. I want to get the war stopped. Very important. Mr. President, was there any aspect of your discussion with Vladimir Putin that left you disappointed? Look, we just spoke to, I was just telling the President, I just spoke to President Putin indirectly, and we're going to have a phone call right after these meetings today. And we may or may not have a trilat. If we don't have a trilat. Well, thank you very much. It's a great honor to have you here. Special place. White House is special no matter where you're from. Represents so much, and it really is beautiful. And thank you for all of the wonderful things that took place today. We've had a very successful day thus far. And important discussions as we work to end the killing and stop the war in Ukraine. We're all working for the same goal, very simple goal. We want to stop the killing, get this settled. I've just had the honor of being with President Zelensky and all of the discussions that we've had. We covered a lot of territory, and I spoke indirectly with President Putin today. We're going to call President Putin right after this meeting. I'm sure we're going to have a solid meeting, good meeting, maybe a great meeting, and we're going to try and work out a trilat after that and see if we can get it finished, put this to sleep, because this is not since the Second World War has there been anything like this. Well, thank you very much. రైట్. సో ప్రస్తుతానికి ట్రంప్ చెప్తున్న మాట ఇది, వాళ్ళ దేశం పైన ఆ దేశస్తులకి ప్రేమ ఉండాలి. వారి దేశాన్ని ప్రేమించినట్టయితే వారి దేశంలో ఇటువంటి అలజడి జరగకుండా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటికే పుతిన్తో మాట్లాడాను, జెలెన్స్కీతో కూడా మాట్లాడుకొచ్చాను. చివరిగా మిగిలింది మా త్రైపాక్షిక సమావేశమే, అంటే 3 దేశాలు అధినేతలు కలిసి ఒక భేటీలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇది అంశానికి ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేశారు. ట్వీట్ ఏంటో చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ ట్వీట్ చూస్తే చాలా క్లియర్గా తనతో పాటుగా ఎవరెవరు ఆ సమావేశంలో పాల్గొన్నారని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ఆ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు ఎవరు అని చెప్పి ఆ ట్వీట్ని మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. సో ట్వీట్లో ఎవరెవరు పాల్గొన్నారని చెప్తూనే ఆయన ఏమంటారంటే, ఇక్కడ ఐ కాల్డ్ ప్రెసిడెంట్ పుతిన్, మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ పుతిన్కి కాల్ చేశారంట. సో పుతిన్తో మాట్లాడండి. ఈ సందర్భంగా డ్యూరింగ్ ద మీటింగ్ వాజ్ డిస్కస్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఫర్ ఉక్రెయిన్కి రక్షణ కల్పిస్తామని రకంగా ఒక గ్యారంటీని ఇచ్చాము. which guarantees would be provided by various European countries. ఇవన్నిటినీ కూడా అటు యూరోపియన్ కంట్రీస్ బాధ్యత తీసుకుంటాయి. విత్ ఎ కోఆర్డినేషన్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కోఆర్డినేషన్తో కలిపి వారి బాధ్యతను తీసుకుంటారని చెప్పాయి. సో ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ పీస్ ఫర్ రష్యా ఆర్ ఉక్రెయిన్.
సో అట్ ద కంక్లూజన్ ఆఫ్ ద మీటింగ్ ఐ కాల్డ్ ప్రెసిడెంట్ పుతిన్కి కూడా నేను కంక్లూజన్ టైంలో కాల్ చేశాను అండ్ బిగేన్ ద అరేంజ్మెంట్స్ ఫర్ ఎ మీటింగ్ అట్ ఎ లొకేషన్ టు బి డిటర్మైన్డ్ బిట్వీన్ ప్రెసిడెంట్ పుతిన్ అండ్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. ఆఫ్టర్ ద మీటింగ్ టేక్స్ ప్లేస్ we will have a trilat which would be the two presidents plus myself again. This was a very good early step for a war that has begun on almost 4 years. 4 ఏళ్ల తర్వాత ఇది ఒక మంచి నిర్ణయం. 3 దేశాలు కలిపేటువంటి అధినేతలందరినీ కూడా కూర్చోబెట్టి నేను మాట్లాడి యుద్ధాన్ని ముగించుతానని చెప్పడం ఒక గొప్ప నిర్ణయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో and special envoy Steve Witkoff and are coordinating with Russia and Ukraine. Thank you for attention to this matter. వీరంతా కలిసి మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మీటింగ్ కోసం మళ్ళీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో రష్యా ఉక్రెయిన్ మీటింగ్లో నేను కూడా పాల్గొంటాను. 3 దేశాలకు సంబంధించి ఆ యుద్ధాన్ని ముగించేలా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఆ ట్వీట్ కూడా చేశారు. సో ప్రస్తుతానికి ఎటు చూసినా కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా అని అంటే ఇప్పుడైతే కొంత ఆశలు చిగురించాయని చెప్పాలి. మరి 4 ఏళ్ల నిర్విరామమైనటువంటి యుద్ధానికి ట్రంప్ ముగింపు పలుకుతారా, ట్రంప్ గుడ్ బై చెప్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. When we do, I think it's going to be when, not if. I think you're going to see some really positive moves. I know there's over 1,000 prisoners, and I know they're going to release them. Maybe they're going to release them very soon, like immediately, which I think is great. But we're going to set that up today after this meeting. So very good and great remarks. I appreciate it. Mark, as head of NATO, maybe you could say a few words. Putin. Also, you have President of Ukraine, who is you just met a little while ago, and we're going to try and get a 3-party meeting, maybe as soon as we can. And I have a feeling you and President Putin are going to work something out. Ultimately, this is a decision that can only be made by President Zelensky and by the people of Ukraine working also together in agreement with President Putin. And I just think that's very good things are going to come of it. So I hope we have a good meeting. And if we can have a good meeting, I'll set up a meeting with President Putin. And if you'd like, I'll go to that meeting. And not that I want to do that, but I will do that because we want to save a lot of people from dying. A lot of people are dying, and we got to save them. We got to save it. 5,000, 6,000, 7,000 people sometimes a week. All of us would obviously prefer an immediate ceasefire while we work on a lasting peace, and maybe something like that could happen. As of this moment, it's not happening, but President Zelensky and President Putin can talk a little bit more about that. You know, in the 6 or so wars that we stopped, we haven't had a ceasefire. And so I don't know that it's necessary. You can do it through the war, but it would be, I like the ceasefire from another standpoint. You immediately stop the killing. The Alaska summit reinforced my belief that while difficult, peace is within reach, and I believe that in a very significant step, President Putin agreed that Russia would accept security guarantees for Ukraine, and this is one of the key points that we need to consider, and we're going to be considering that at the table also, like who will do what, essentially. I'm optimistic that collectively we can reach an agreement that would deter any future aggression against Ukraine, and I actually think there won't be. I think that's even overrated, largely overrated, but